నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. అమ్మవారికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పటికే 10 లక్షల మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకున్నారు సాయంత్రం 5 గంటల వరకు. ఇక పలహారం బండి మొదలైతే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంది. విఐపీల దగ్గర నుంచి చూసుకుంటే సాధారణ భక్తుల వరకు ఎంతో మంది వస్తున్నారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ సౌకర్యార్థం అని చెప్పి కమిటీ వారు కొన్ని ఏర్పాట్లు చేశారు, ఆలయ కమిటీ వారు. అలాగే మిగతా ఏర్పాట్లన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే దూరం నుంచి వచ్చినప్పుడు అంతసేపు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఆకలి వేయటం కానీ దాహం ఉంటుంది, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్నవి వసతులు ఏమైనా అందించిన ఆహారం తినడానికి కావచ్చు, బాగుంటుందనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాలుగా శ్రీ చాముండ యువ సమితి వారు ఉచితంగా అన్న ప్రసాద వితరణ చేస్తున్నారండి. ప్రత్యేకించి ఏంటంటే అమ్మవారి ప్రసాదం అందిస్తారు. ఇక్కడ పెట్టినటువంటి ప్రసాదం ముందుగా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత భక్తులందరికీ అందిస్తారండి. ఇగో ఇలా చక్కగా మనకి ఏంటంటే బఫే సిస్టమ్ లాగా అరేంజ్ చేశారు. వచ్చి కావాల్సినంత పెట్టుకొని తినొచ్చు. మమ్మల్ని కూడా చెప్పారు, నేను ఒకసారి చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఎంతమందికి 2 రోజులు పెడతారు. ఒకటి మొదటి రోజు బోనాల రోజు, తర్వాత రంగం రోజు కూడా ఉంటుందన్నమాట. ఇగో ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు, నాకు కూడా ప్రసాదం తీసుకోండి అని చెప్పారు. నేను అమ్మవారికి బోనం సమర్పించాను. నా ఉపవాస దీక్ష అయిపోయింది. ఇక నేను కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తాను. ఇది హల్వా. ఇది ఆలు కర్రీ. ఇవి పూరీలు వేడివేడిగా ఉన్నాయి. అసలు వేస్తూనే ఉన్నారు వరుసగా. ఆ పొయ్యి అసలు ఆరదండి, సాయంత్రం వరకు కంటిన్యూగా ఉంటుంది. ఇక రైస్ తినేవాళ్ళు రైస్ కూడా ఉందన్నమాట. కొంచెం ప్లెయిన్ రైస్ కూడా ఉంది, కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం కొంచెం ఇది స్వీకరించి తర్వాత మనకి కడుపు నిండినంత వరకు తినొచ్చండి. ఎలాంటి ఇది లేదు. కూర్చోడానికి ఇక్కడ చైర్స్ అవి కూడా అరేంజ్ చేశారు. కొంతమంది ఏంటంటే లోపలికి వచ్చి తినలేని వాళ్ళకి బయటనే ఇలా స్టాల్ లాగా పెట్టారు. అక్కడ వచ్చే భక్తులు అలా తినేసి వెళ్ళిపోతారు. సో మిగతా వాళ్ళు ఎవరైనా కొంచెం రిలాక్స్గా కూర్చొని తిందాం అనుకునే వాళ్ళు, ప్రత్యేకించి పోలీస్ ఆఫీసర్స్ పొద్దున్న నుంచి పాపం వాళ్ళు పొద్దున కదండి ముందు రోజు రాత్రి నుంచి వాళ్ళ ఏర్పాట్లలో ఉండి ఉండి చాలా నీరసించిపోతారు. ఎవరికైనా సరే పాపం వాళ్ళదైనా ప్రాణమే కదా, వాళ్ళు నేర్చించిపోయారు. వాళ్ళకి చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చైర్స్ అలా పెట్టారు మీడియా వాళ్ళకి అని సెపరేట్గా కొంతమందికి. సో మనం కూడా కూర్చొని తినొచ్చు. కూర్చొని తిని క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ నేను మీకు చెప్తాను. అమ్మవారి ప్రసాదం నా చేతుల్లో. ముందుగా స్వీట్ తో ప్రారంభిద్దాం. హల్వా. ఎంత కమ్మగా ఉందో, అద్భుతం. వీళ్ళు ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటేనండి. ఇళ్లలో మనం ఎలా అయితే వండుకుంటాం అంటే సాధారణంగా ఇంతమంది భక్తులకి వండేటప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవుతారు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మంచి క్వాలిటీతో అనమాట. మనం ఇక్కడ ప్యాకెట్స్ కూడా చూడొచ్చు. అవన్నీ చూసారా, 2 రోజులు లెక్క ఒకసారి చూసుకుంటే దగ్గర దగ్గర 60,000 మంది. మొదటి రోజున 30 నుంచి 35,000 మంది వచ్చి ఇలా ప్రసాదం స్వీకరిస్తారండి అమ్మవారిది. అలాగే తర్వాత రోజు రంగం ఏదైతే ఉంటుందో ఆ రోజున కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ భవిష్యవాన్ని వినడానికి వస్తారు, అమ్మవారి దర్శనాలకు వస్తారు కదా. వాళ్ళు దగ్గర దగ్గర ఒక 25,000 మెంబర్స్ దాకా వస్తారు వాళ్ళకనమాట. సో వీళ్ళ లెక్కల ప్రకారంగా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 60,000 మందికి ఈ 2 రోజుల్లో వీళ్ళు ప్రసాద వితరణ చేస్తారు. అది ఒక అదృష్టం అలాంటి దేవస్థానాల దగ్గర ఇలా చేయటం. ఇక పూరి టేస్ట్ చేద్దాం. పూరి ఆలు కర్రీ వేడిగా ఉంది. అప్పటికప్పుడే అసలు పొయ్యి ఆరదన్నమాట. చూడొచ్చు, పూరీలు వేస్తూనే ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 100 మంది పనిచేస్తారండి స్టాఫ్. ప్రత్యేకంగా కొన్ని పాటిస్తారటండి. ఎవరైతే ఈ సమితి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే చెప్పారు, ముందుగా ఎప్పుడైతే సిద్ధం చేస్తారో ఫస్ట్ కొంతమంది కన్యల్ని పిలిచి అమ్మవారి గర్భగుడి దగ్గర వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఫస్ట్ ప్లేట్లో పెట్టి వాళ్ళకి పెడతారట ప్రసాదం. వాళ్ళు పెట్టి వాళ్ళకు దక్షిణ ఇచ్చి దీవెనలు తీసుకుని మేము ఇలా ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే ఆహారం కదండి, ఎక్కడ ఇబ్బంది అవ్వద్దు, తినే వాళ్ళకి కొంచెం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అలా దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర స్టార్ట్ చేస్తారట. ముందు రోజు నైట్ అంతా ఇదంతా జరుగుతుంది. అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా చేసి పూరీలు అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. సుమారుగా
60,000 మందికి అంటే 12 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందండి వీళ్ళకి ఈ 2 రోజుల్లో. ఫస్ట్ 1999 అప్పుడు 99లో ప్రారంభించినప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు అంతే, చాముండా యువ సమితి అని చెప్పి. ఆ తర్వాత అంటే ఒక్కసారి టర్న్ అయ్యి ఈ 25 సంవత్సరాలకి చూస్తే 2024లో 100 మంది అయ్యారట మొత్తం సభ్యులందరూ కూడా. వీళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అందుతోంది, మిగతా కొన్ని సంస్థల నుంచి సహాయం తీసుకుని ఇలా వీళ్ళు ఎక్కడ బ్రేక్ చేయకుండా కంటిన్యూగా పెట్టారండి. అది చాలా గొప్ప విషయం. అందుకు ఆ ఉజ్జయిని మహంకాళి మాకు సహాయం చేస్తుంది, ఆవిడ కృపే అని అంటారు. నా జీవితంలో మొదటిసారి నేను అమ్మవారికి బోనం సమర్పించానండి. ఇంతకు ముందు అంటే నా చిన్నప్పుడు ఇలా మా అమ్మగారు చెప్పేటప్పుడు పెరుగన్నం అంటే చలవ చేసే పెడతాం కదా గ్రామదేవతలుగా, అలా ఇచ్చొచ్చేదాన్ని అంతే చిన్నగా తీసుకెళ్ళి. కానీ నెత్తి మీద బోనం ఎక్కించుకొని ఒక దీపం పెట్టి అలా అమ్మవారిని స్మరించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తే నాకు నిజంగా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనే భావన కలిగింది. బాగుంది. క్యారెట్లు, బీన్స్ ఇవన్నీ వేశారు ఇందులో. ఆలు కుర్మాతో కలుపుకుని తింటే బాగుంది. ఏముందండి, అమ్మవారి ప్రసాదం ఒక చిన్న ముక్క దొరికినా అది మహద్భాగ్యంగా భావించాలి. అలాంటిది ఇక్కడ ఎంతమందికి సర్వ్ చేస్తున్నారు అని అంటే కనుక నాకు చాలా నచ్చింది. అసలు బయట నేను చూడగానే స్టాల్ చూడగానే మా టీం అన్నారు ఒకసారి మనం చూపించాలి మేడం, ఎలా అయినా సరే వచ్చిన భక్తులు కూడా స్వీకరిస్తారు, వీళ్ళ గురించి కూడా తెలియాలని. చాలా గొప్ప విషయం ఇది. శ్రీ చాముండా యువ సమితి వారు ఇలాగే కంటిన్యూ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అమ్మవారి గుడికి వచ్చినప్పుడు, ప్రత్యేకించి బోనాలకు వచ్చినప్పుడు తప్పకుండా రండి, ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి, వాళ్ళని దీవించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.